కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాస కాలనీ శ్రీనివాసగిరిపై వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రచారం నిర్వహించేందుకు ప్రచార రథాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్వంచలోని కొత్తగూడెం ధర్మపురి స్టేషన్ 7వ దశ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసబాబు, పట్టణ ప్రముఖులు కొత్త వెంకటేశ్వర్లు, పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ బిక్కసాని సుధాకర్ రావు, డాక్టర్ రావులపల్లి సునీళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నగేష్ కుమార్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన భక్తులు చేసిన గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా భక్తులు కలిగిన ఆలయంగా గుర్తింపు పొందిన శ్రీనివాస కాలనీ శ్రీనివాసగిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి సుమారు 50,000 మంది భక్తులు హాజరవుతారని ఉత్సవ కమిటీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే శాస్త్రోక్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాసగిరిపై వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఈ నెల 25వ తేదీన వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వనపర్తికి చెందిన విశ్వక్షేణ గోశాల వ్యవస్థాపకులు సౌమిత్రి రామాచార్యులు బృందం తరలిరానున్నారు. గత దశాబ్ద కాలంగా ఈ ఉత్సవాలను వారు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాసగిరిపై వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఈ నెల 25వ తేదీన వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వనపర్తికి చెందిన విశ్వక్షేణ గోశాల వ్యవస్థాపకులు సౌమిత్రి రామాచార్యులు బృందం తరలిరానున్నారు. గత దశాబ్ద కాలంగా ఈ ఉత్సవాలను వారు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాసగిరిపై వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఈ నెల 25వ తేదీన వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వనపర్తికి చెందిన విశ్వక్షేణ గోశాల వ్యవస్థాపకులు సౌమిత్రి రామాచార్యులు బృందం తరలిరానున్నారు. గత దశాబ్ద కాలంగా ఈ ఉత్సవాలను వారు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అభూతిమ సమృద్ధించ సర్వాత్మిర్నమే గృహాత్ తత్వానాంద్రాపరిషాన్ నిత్యపుష్టాన్ కరీషిని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాసగిరిపై వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఈ నెల 25వ తేదీన వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వనపర్తికి చెందిన విశ్వక్షేణ గోశాల వ్యవస్థాపకులు సౌమిత్రి రామాచార్యులు బృందం తరలిరానున్నారు. గత దశాబ్ద కాలంగా ఈ ఉత్సవాలను వారు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాసగిరిపై వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఈ నెల 25వ తేదీన వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వనపర్తికి చెందిన విశ్వక్షేణ గోశాల వ్యవస్థాపకులు సౌమిత్రి రామాచార్యులు బృందం తరలిరానున్నారు. గత దశాబ్ద కాలంగా ఈ ఉత్సవాలను వారు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాసగిరిపై వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఈ నెల 25వ తేదీన వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వనపర్తికి చెందిన విశ్వక్షేణ గోశాల వ్యవస్థాపకులు సౌమిత్రి రామాచార్యులు బృందం తరలిరానున్నారు. గత దశాబ్ద కాలంగా ఈ ఉత్సవాలను వారు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాసగిరిపై వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఈ నెల 25వ తేదీన వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వనపర్తికి చెందిన విశ్వక్షేణ
గోశాల వ్యవస్థాపకులు సౌమిత్రి రామాచార్యులు బృందం తరలిరానున్నారు. గత దశాబ్ద కాలంగా ఈ ఉత్సవాలను వారు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని శ్రీనివాసగిరిపై వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఈ నెల 25వ తేదీన వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వనపర్తికి చెందిన విశ్వక్షేణ గోశాల వ్యవస్థాపకులు సౌమిత్రి రామాచార్యులు బృందం తరలిరానున్నారు. గత దశాబ్ద కాలంగా ఈ ఉత్సవాలను వారు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ओम ध्रुवं देराजावरण ध्रुवं देवो बृहस्पति ध्रुवंत इंद्र चाग्निचम राष्ट्रम धा ये आएगा मुझे मंजे मंजुदी गृहे गृहे मुनयः मुनयो वसन्ति वसन्ति मुनयो मुनयो वसन्ति वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां देवानां कवयः कवयो देवानां देवानां कवयः कवयः पार्थिवास पार्थिवास कवयः कवयः पार्थिवासः पार्थिवास इति पार्थिवासः देवायुधमिदं देवा देवायुधम् इदं मे इदमिदं मे భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని శ్రీనివాసగిరిపై వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఈ నెల 25వ తేదీన వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వనపర్తికి చెందిన విశ్వక్షేణ గోశాల వ్యవస్థాపకులు సౌమిత్రి రామాచార్యులు బృందం తరలిరానున్నారు. గత దశాబ్ద కాలంగా ఈ ఉత్సవాలను వారు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని శ్రీనివాసగిరిపై వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఈ నెల 25వ తేదీన వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించనున్నారు.